హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫ్రైడే వ్లాగ్. నేను నిన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. 2 రీజన్స్ వలన. ఒకటి వీకెండ్ అంటే ఎక్కడలేని సంతోషం వస్తుంది. థర్స్‌డే నుంచే నేను ఫుల్ ప్రిపేర్ అయిపోతా ఉంటా. ఇంకొక రోజు సామి మీటింగ్స్ ఇవన్నీ అయిపోతూనే ఉంటాయి అనేసి. ప్రశాంతంగా వీకెండ్స్‌లో ఇంట్లో వాళ్ళతో గడుపుతా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ వర్క్ ప్రెషరు, టెన్షన్స్, మెంటల్ స్ట్రెస్ అంతా అట్లా పక్కన పెట్టేయాలనిపిస్తుంది. ఇంకొక రీజన్ వచ్చి నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాన్నాను అంటే చాలు వారం నుంచి ఫుల్లుగా ప్రిపేర్ అయిపోతానే ఉంటాను. ఏమేమి సర్దుకోవాలి, ఏం కథ అనేసి టెన్షన్ పడుతూనే ఉంటాను. మా ఆయన చూసి ఎక్కలేని ఆనందం అంతా నీ ముఖంలోనే కనిపిస్తుంది కదా అంటూనే ఉంటాడు. ఇంకేం చేద్దాం చెప్పండి. అమ్మోళ్ళ ఇల్లు అంటే అంత సంతోషం వేస్తుంది ఎవరికైనా సరే. ఎన్నేళ్ళు వచ్చినా కానీ ఒక 50 ఇయర్స్ దాటినా సరే అమ్మోళ్ళ ఇల్లు అంటే చాలు ఆనందమే వేరేగా ఉంటుంది కదా. సో ఇంకా అయితే నేను ఒకసారి యూజువల్గా వెయిట్ చెక్ చేసుకుందామనేసి ఇక్కడికైతే వచ్చాను. ఈ స్టోర్లో మాకు వెయిట్తో పాటు మెడికల్ స్టోర్ కూడా ఉంటుంది. ఫ్రీ ఏం కాదు, మనమైతే మనీ కట్టాల్సిందే. ఏదన్నా మనకి మెడిసిన్స్ కావాలి అంటే వెయిట్ అయితే పెరగలేదు, తగ్గలేదు, అలానే మెయింటైన్ చేస్తున్నాను. సో ఇంకా 10కి అయితే అలా క్యాంటీన్కి అయితే వచ్చాను. వీకెండ్ కదా, సో ఇంకా వీకెండ్ కదా, ఫ్రైడే కాబట్టి ఎవరైతే జనాలు అయితే ఎవ్వరు రాలేదు. చాలా ఖాళీగా అనిపించింది క్యాంటీను. ఇంకా టిఫిన్స్ ఉంటాయో ఉండవో అనేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఇంకా మనం రోజు జ్యూస్ ఇవన్నీ తాగి బోర్ కొడుతుందనేసి ఇడ్లీ వడ తిందాము అనేసి అయితే ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఇడ్లీ వడ ఏమీ లేవంట, ఓన్లీ దోశ, అది కూడా మసాలా దోశ. ఇంకా మసాలా దోశ అయితే అట్లా సి షేప్లో అయితే కారం రుద్దేస్తాడు చేత్తో. ఇంక ఇంత ఆయిల్ వేస్తాడు. అన్న ఆయిల్ తగ్గించన్న అని చెప్పాను. పామ్ ఆయిల్ కాదు మేడం, రీఫండ్ ఆయిల్ అన్నాడు. ఏదైనా సరే అన్న ఆయిల్ తగ్గించమని చెప్పాను. కొంచెం తగ్గించి ఇంకా మధ్యలో అలా స్టఫింగ్ చేసేసి అయితే ప్లేట్లో ఇచ్చేసాడు. దీంట్లో మనకి కాంబినేషన్గా కోకోనట్ చట్నీ, సాంబార్ అయితే ఇచ్చేసాడు. అది తినేసి ఇంకైతే క్యాబిన్కి అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు లేట్గా వచ్చాం కాబట్టి 4:30కి అలా అయితే లాగౌట్ అయిపోయాను. నేను వచ్చే టైంకి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా ఇంటికి వచ్చి అన్నీ సర్దేసుకొని అయితే బస్కి అయితే ఇంక ఎక్కేసాము. విష్ణు నన్ను, పాపను, తన్వికాని అయితే డ్రాప్ చేసి బస్లో ఇంకా కూర్చోబెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. పాప ఫస్ట్ టైం నాతో ఇలా బస్ జర్నీ చేయడం. ఎప్పుడు మేమైతే కార్కే వచ్చేవాళ్ళము. ఇదైతే సినిమా చూపించింది నాకు. నిద్రపోయే అంటే నిద్రపోదు, దిగాల అంటనే ఉంటుంది. 12:30 అయినా నిద్రపోలేదు. ఆ బాటిల్తో నీళ్ళు తాగుతా, కింద వేస్తా, అట్ట చేస్తా, ఇట్ట చేస్తా అయితే భలే సతాయిచ్చింది. ఇంకా నిద్రే లేదు బస్సులో అంతా. 4కి అయితే గువ్వల చెరువు ఘాటుకైతే వచ్చేసినాము. చూస్తానే మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మన ఊరు వచ్చేసింది అనేసి అమ్మకైతే కాల్ చేసేసాను. థ్యాంక్స్.